అడిగిన వయసుకు కళ్యాణ యోగం. ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం. వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం, పెళ్ళి పేరంటం ఒళ్ళో వైకుంఠం, వెయ్యేళ్ల బియ్యాలతో. పద పద పదమని పిలిచెను విరి పొద పోదాం పదమ్ము, ఎద ఎద కలిపిన వలపుల హరి కథ చెబుదాం రావమ్ము. విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం, సిగ్గు సింగారం చిందే సింధూరం, వయ్యారి నెయ్యాలతో. ఎప్పుడెప్పుడెప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం. ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం. బంధించేద్దాం యౌవనం మనం, పండించేద్దాం జీవనం. నవనవమను పరువం ఫలించే పరిణయ శుభ తరుణం, కువకువమను కవనం లిఖించే కులుకుల కలికితనం. ఇప్పుడిప్పుడిప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం. ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం. వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం, పెళ్ళి పేరంటం ఒళ్ళో వైకుంఠం, వెయ్యేళ్ల బియ్యాలతో. పద పద పదమని పిలిచెను విరి పొద పోదాం పదమ్ము, ఎద ఎద కలిపిన వలపుల హరి కథ చెబుదాం రావమ్ము. సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా, సయ్యంటున్నా తీయగా నిజం స్వర్గందించే స్నేహమా. పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం, మదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడదాం. రావెతుకుదాం రగిలే రస జగం. ఎప్పుడెప్పుడెప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం. ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం. విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం, సిగ్గు సింగారం చిందే సింధూరం, వయ్యారి నెయ్యాలతో. ఎప్పుడెప్పుడెప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం. ఎద ఎద కలిపిన వలపుల హరి కథ చెబుదాం రావమ్ము. చూడమ్మా, నిన్ను చూసినప్పుడంతా నీ వయసులో చనిపోయిన నా కూతురు జ్ఞాపకానికి వస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే మా కంపెనీలో చేరతావా? ఉద్యోగం కోసం అని కాదు, చనిపోయిన నా కూతురు నా కళ్ళ ముందే తిరుగుతుందన్న సంతృప్తి కోసం. తొందర లేదమ్మా, ఆలోచించుకుని చెప్పు. Get in.
నేను మీ నాన్నను కాను. ఈజ్ డెడ్. ఇప్పుడు నేను ఒక హంతకుండి. అంత క్రూరంగా హత్యలు ఎలా చేయగలుగుతున్నావు? ఎందుకు ఇలా మారిపోయావు నాన్న? ఆ దుర్మార్గులే నన్ను ఇలా మార్చారు. మానసికంగా నన్ను హింస పెట్టారు, శారీరకంగా నన్ను చిత్రవధ చేశారు, చివరకు నన్ను ఒక పిచ్చివాణ్ణి చేశారు. ఒకప్పుడు రక్తం అంటే భయపడే నాకు ఇప్పుడు రక్తం అంటే ఎంతో ఇష్టం. రక్తపు మడుగుల్ని చూడాలని ఉంది, రక్తపు టేర్లు చూడాలని ఉంది, రక్తంతో ఉప్పొంగే సముద్రాలనే చూడాలని ఉంది. నాన్న, వాళ్ళని అంతం చెయ్యక తప్పదు. ఆ జయంతోనే నేను బ్రతుకుతున్నాను. నాన్న, నాకు మా నాన్న కావాలి. ఏం చేస్తే నాకు మా నాన్న తిరిగి దక్కుతాడు? ఓ, ఏం చేసినా లాభం లేదమ్మా. మీ నాన్న ఎన్నటికీ తిరిగి రాడు. ఇదిగోమ్మా, తండ్రిగా నేను తీర్చుకుంటున్న ఆఖరి బాధ్యత. నాకున్న ఆస్తంతా నీ పేరు రాశాను. తీసుకోమ్మా, తీసుకో. నాన్న, పిచ్చి తల్లి, ఊహ తెలియకముందే తల్లిని పోగొట్టుకున్నావు. ఊహ తెలిసిన తర్వాత ఈ తండ్రికి దూరమయ్యావు. కనీసం భవిష్యత్తులోనైనా నీకే లోటు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావని నాకు తెలుసు. అతను ఎవరు అని నేను అడగను. నీకు తగిన యోగ్యుణ్ణి ఎన్నుకుంటావనే నమ్మకం నాకుందమ్మా. నాన్న, మీ ఆశీస్సులు కావాలి. ఎవరమ్మా ఇతను? వంశీ అని ఏం చేస్తుంటాడు? టెలిఫోన్ ఇన్స్పెక్టర్. అతను టెలిఫోన్ ఇన్స్పెక్టర్ కాదమ్మా, నన్ను అరెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్. గీత ఇంత ఆలస్యంగా రాదే. పిచ్చివాడివి. రఘురామ్ ఇక్కడికి వస్తాడు, పట్టుకోవచ్చని మనం కాపలా కాస్తున్నాం. అక్కడ అతను చంపాలనుకున్న వాళ్ళందరినీ చంపుకుపోతున్నాడు. గీత ఎక్కడికి వెళ్ళిందబ్బా? బావా, బావా, ఈ ముసల్దానికి బాటిల్ ఎక్కడిదిరా? నేను ఇక్కడికి వస్తానని మీరు అనుకోలేదు కదా? అది కాదు గీత. నా వెంట తిరిగింది, నన్ను ప్రేమించింది నిజమని నమ్మాను. అదంతా మా నాన్న గురించి తెలుసుకోవడానికని మీరు ఆడిన నాటకం అని ఇప్పుడే తెలిసింది. నేనేం ద్రోహం చేశానని నన్ను ఇలా మోసం చేశారు. పెళ్లి పేరు చెప్పి ఆఖరికి మీ అమ్మను కూడా నవ్వులు పాలు చేశారు. గీత, Don't try to convince me. I hate you. I hate you. I hate you. గీత ఆగు. గీత, గీత ప్లీజ్. గీత, తలుపు తీ. గీత, నీ మొహం నాకు చూపించుకో. I hate you. ప్లీజ్ గీత, లిసన్ టు మీ. దయచేసి ఇక్కడ నుంచి గీత, వంశీ, ఇది ఇద్దరు ఆడవాళ్ళు ఉండే ఇల్లు. అనవసరంగా గొడవ చేయు. మాట్లాడవలసిన ఏదైనా ఉంటే రేపు బయట కలిసి మాట్లాడు. వెళ్ళు.
ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? అదంతా పోలీస్ స్టేషన్ లో చెప్తాను. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం చేయాలని? ఏం చేయాలని కాదే, నిజం చెప్పడానికి. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. జైలు నుండి పారిపోయిన ఒక ఖైదీని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ నేను వచ్చి నీ మొహం చూశానే. మీ నాన్న ఒక నేరస్తుడిని తెలుసు కూడా నేను ప్రేమించాను. అదే నేను చేసిన తప్పైతే ఐఎమ్ వెరీ సారీ. ఇంతవరకు నేనెవరో నీకు చెప్పలేదు. నీకే కాదు, ఎవరికి చెప్పకపోవడమే నా ఉద్యోగం. ఈ ఊరు వచ్చింది నిన్ను ప్రేమించడానికి కాదు, మీ నాన్నని పట్టుకోవడానికి. ఆయన్ని పట్టుకోకముందే నీకు పట్టుపడ్డాను. చూడు సుందరి, ఇదంతా చెప్పడానికే నీ వెంట ఇన్నాళ్ళు తిరిగాను. ఓపిక నశించి ఈ పని చేయాల్సి వచ్చింది. నువ్వేదో పైనుంచి దిగి వచ్చి పొడి చేసే అందగత్తెవని మాత్రం ముడిచిపోకు. నేను చెప్పింది నమ్మితే నమ్ము, లేకపోతే నీ చావు నువ్వు చావు.